బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై హస్తం అధిష్టానం ఫోకస్ పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలను అప్పగించిన పీసీసీ చీఫ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్సీహెచ్ఆర్డీలో నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. ఇక 7 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గ నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై హస్తం అధిష్టానం ఫోకస్ పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలను అప్పగించిన పీసీసీ చీఫ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్సీహెచ్ఆర్డీలో నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. 7 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గ నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా నియోజకవర్గ నేతలతో, ప్రధానంగా 7 నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది శ్రీనివాస్? ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఏదైతే మార్చి, ఏప్రిల్లో పార్లమెంటుకి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఈ కాంగ్రెస్ అధిష్టానం ఇక పార్లమెంటు స్థానాల మీద దృష్టి సారించని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ మీద ఫోకస్ పెంచింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపు మీద పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలుపొందాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రతివ్యూహాల మీద సిద్ధమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 17 లోక్సభ స్థానాలకు గాను దాదాపు 12 నుంచి 14 స్థానాలు కైవసం చేసుకోవాలన్న ఒక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆ దిశగానే మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, పార్టీ సీనియర్ నేతలకు కావచ్చు ఒక దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే కనుక కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఇప్పటికే పార్లమెంటు స్థానాలకు సంబంధించి మంత్రులకు, పార్టీ సీనియర్ నేతలకు కూడా బాధ్యతలు అప్పగించింది. ఒకసారి మనం చూసుకుంటే కనుక ఏదైతే పార్లమెంటు స్థానాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలకు సంబంధించి చూసుకుంటే కనుక మనం ఒక్కొక్క స్థానానికి సంబంధించి ఆదిలాబాద్ స్థానానికి సంబంధించి మంత్రి సీతక్కకు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి శ్రీధర్ బాబుకు అప్పగించారు. అదేవిధంగా కరీంనగర్ సంబంధించి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా నిజామాబాద్ సంబంధించి జీవన్ రెడ్డి, జహీరాబాద్ సంబంధించి సుదర్శన్ రెడ్డి, మెదక్ సంబంధించి ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహకు, అదేవిధంగా మల్కాజ్గిరికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావుకు, సికింద్రాబాద్ అదేవిధంగా హైదరాబాద్ స్థానాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా చేవెళ్ల, మహబూబ్నగర్ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూలుకు సంబంధించి జూపల్లి కృష్ణారావుకు, అదేవిధంగా నల్గొండకు సంబంధించి చూసుకుంటే కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి చూసుకుంటే కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, వరంగల్ స్థానానికి సంబంధించి కొండా సురేఖకు, అదేవిధంగా మహబూబ్నగర్, ఖమ్మం స్థానానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఒకే దిశ నిర్దేశం చేయబడింది. ఎవరైతే ఈ పార్లమెంటు బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్లమెంటు స్థానాలు గెలిచే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేయాలి. అదేవిధంగా వారికి ఎవరైతే ఇన్ఛార్జిగా నియమించారో వాళ్ళకందరికీ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు ముఖ్యమంత్రి అదేవిధంగా పీసీసీ చీఫ్గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 7 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్సీహెచ్ఆర్డీలో ఇక్కడ సమీక్ష జరగబోతుంది. గెలిపే లక్ష్యంగా ఏ విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలన్న ఒక డైరెక్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పార్టీ సీనియర్ల నుంచి, అదేవిధంగా ఇన్ఛార్జీలు ఎవరైతే నియమించారో వారి నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఎంసీఆర్హెచ్ఆర్డీ వేదికగా 7 పార్లమెంటు స్థానాలకు సంబంధించి సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, అదేవిధంగా చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, అదేవిధంగా మెదక్ స్థానాలకు సంబంధించి ఈ
సమీక్ష ఉండబోతుంది పార్లమెంటు స్థానాల మీద. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాలకు వచ్చే పార్లమెంట్ నియోజకవర్గాలకు వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలను కూడా ఈ మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక మనకి మెదక్కి సంబంధించి దామోదర్ రాజనరసింహ ఇక్కడ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు, ఆయన కూడా హాజరు కాబోతున్నారు. అదేవిధంగా మల్కాజిగిరికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధ్యత అప్పగించారు, ఆయన రాబోతున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ హైదరాబాద్ స్థానం 2 స్థానాలు కీలకం కాబట్టి ఈ 2 స్థానాలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ఇన్ఛార్జిగా నియమించారు కాబట్టి ఆయన కూడా హాజరు కాబోతున్నారు. అదేవిధంగా చేవెళ్ల మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాలకు ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇక్కడ బాధ్యతలు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన కూడా మరికొద్ది సేపట్లో హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా 17 అసెంబ్లీ స్థానాలకి మేజర్ స్థానాలు అంటే 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని ఒక లక్ష్యంతో ఇక్కడ పూర్తిగా వ్యూహం చేయబోతుంది. ఈ రోజు జరిగే ఈ వర్గాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి వచ్చిన డైరెక్షన్స్ ఏమన్నాయో ఆ డైరెక్షన్స్ మేరకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఖచ్చితంగా ఏవైతే ఈ పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా ఉన్నారో ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా గెలుపుని తమ భుజస్కంధాల మీద వేసుకుని ఖచ్చితంగా పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. ఈ నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలోనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి కూడా ఒకవైపు కసరత్తు చేస్తుంది. అందుకు అనుగుణంగానే ఇవన్నీ కూడా గ్రౌండ్ ప్రిపరేషన్ ఉన్నారు. ఎవరికిస్తే ఎక్కువ స్థానాలు గెలుపొందవచ్చు, గెలుపు గుర్రాలని రంగంలోకి దించాలి. ఏదైతే అసెంబ్లీలో ఏదైతే రచన చేశారో అదే తరహాలో వ్యూహరచన ఇక్కడ కూడా చెయ్యాలి అని చెప్పేసి పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఇందులో భాగంగానే ఈరోజు 30 రోజుల పాలన కూడా కంప్లీట్ అయింది. 30 రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలు 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే పూర్తి చేసింది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు చేపడుతుందో వాటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణను తిప్పికొట్టాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఏదైతే అనుకున్న లక్ష్యాలను ఛేదించవచ్చు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజుల వ్యవధిలోనే 2 పథకాలను అమలు చేసింది. ఇంకొక ఈ నెలలో కూడా మరో 2 పథకాలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై ఉండే అవకాశం ఉందంటారా? అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటే అవకాశం ఉందంటారా శ్రీనివాస్? ఎందుకంటే ఇప్పటికే 30 రోజులు ఈ రోజుకి సరిగ్గా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబట్టి 30 రోజులు గడుస్తుంది. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం కావచ్చు, లాంటివి కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్ళగలిగారు. ప్రజల మన్ననలు కూడా పొందగలుగుతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ప్రజాపాలన పేరుతో నిన్నటి వరకు కూడా ప్రజల నుంచి ఏవైతే 6 గ్యారంటీలకు సంబంధించి ఎవరి అర్హత నిర్ణయించేందుకు వారి నుంచి కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఈ నెల 17 లోపల డేటా ఎంట్రీ అంతా పూర్తి చేయాలి. తద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఎవరు అర్హులు అనేది కానీ కూడా డిసైడ్ చేసి ముందుకు పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక దిశానిర్దేశం అయితే పెట్టుకుంది. ప్రభుత్వం కూడా ఆ దిశగానే పనిచేస్తుంది. సో ఈ పథకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల అమలు మీదనే ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఈ పథకాలు అమలు చేయడం ద్వారా ఏదైతే ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాల అమలు మీదనే దృష్టి సారించింది. ఇప్పటికే 2 పథకాలు తీసుకువెళ్ళగలిగింది. మరో 1-2 రోజుల్లో రైతు బంధుకు సంబంధించి కూడా అన్ని రైతుల ఖాతాలో ఈ నిధులు పడబోతున్నాయో ఇతర హామీ మేరకు. అదేవిధంగా ఇతర గ్యారంటీ కార్యక్రమాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేయబోతుంది. బహుశా ఈ నెలలోనే మరో 2 గ్యారంటీలు కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతుంది. మరికొద్ది సేపట్లో ఈ గ్యారంటీలకు సంబంధించి మీడియా ముందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చి వివరించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు అంటే 14 స్థానాల వరకు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. వెన్నెల రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.